తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రియా. న్యూస్ ట్వైలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవతి కుటుంబానికి సంఘీభావం, వ్యాపార వర్గం మాత్రమే కలుస్తున్నారు. ఇళ్లు రాలేదు, నోటీసులు తప్పడం లేదు. ఆశాల బస్సు జాత భారీగా తరలి రావాలని పిలుపు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే సహించం, వదిలేస్తే క్షమించం. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబ సభ్యులను అండదండగా ఉంటామని వారికి తెలపడం జరిగిందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కిమ్స్ హాస్పిటల్ కు కూడా వెళ్లి ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందని, అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల సందర్భంగా సినిమా వాళ్లు వెళ్లి వారికి సంఘీభావం తెలపడం జరిగిందని, పరిశ్రమలో ఉన్న ఒక వ్యాపార వర్గం మాత్రమే వారిని కలవటం జరిగిందని, సినిమాని తమ జీవం అని భావించే ఎవ్వరూ కూడా అక్కడకు పోలేదన్న విషయంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించాలని కేతిరెడ్డి కోరారు. ఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఆ కుటుంబానికి చేయూతనిచ్చి భాస్కర్ వాళ్ళ హస్బెండ్ని కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వారిని కలిసి కాబట్టి కంప్లైంట్ తిరిగి వాపసు తీసుకోవడం జరిగింది. నేడు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ బన్నీ ఎప్పుడైతే జైలు నుంచి వచ్చాడో ఆ జైలు నుంచి వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా వారింటికి పోయారని చెప్తున్నారు. దీంట్లో చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు, చాలా ఆస్తులు ఉన్నాయి. దీంట్లో పోయిన వాళ్ళు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఆ నలుగురే అని చెప్పవచ్చు. ఆ నలుగురు అంటే వ్యాపార పరంగా ఉండేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమా పట్ల అంకిత భావంతో ఉండేవాళ్ళు, నష్టం వచ్చినా లాభం వచ్చినా సినిమాలు తీసేవాళ్ళు. అటువంటి వ్యక్తులు మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా బన్నీకి సంఘీభావం తెలపడం జరగలేదు. ఇది నేను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను. ఏంటంటే మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఈ రేట్లు పెంచే విధానానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ మేము ఎప్పుడు కూడా ఈ చలనచిత్ర పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళల్లో మేము ఒకరం. కాబట్టి ఈ విధానంలో మీరు తీసుకునే విధానంలో అటు ఎగ్జిబిటర్లు కానీ అటు ఎవరు కూడా లాభం పొందే దిశగా లేరు. కాబట్టి ఎందుకు ఎగ్జిబిటర్లు లాభం పొందే దిశగా లేరంటే వాళ్ళకి రెంట్ రూపంలో చెల్లిస్తారే తప్పితే మిగతా ఇతరత్ర మీరు 800 పెట్టినప్పటికి కూడా వారికి ₹1 కూడా రాదు అన్న విషయం మీరు తెలుసుకోవాల్సినంత విషయం తప్పకుండా ఉంటుంది. వీళ్ళు కావాలని చెప్పేసి చలనచిత్ర పరిశ్రమలో బడాబాబులు అని చెప్పుకునే వాళ్ళు అల్లు అర్జున్కి సంఘీభావం తెలపడం జరిగింది. కాబట్టి మిగతా పరిశ్రమ అనేది చాలా పెద్దది. ఈ పరిశ్రమలో చాలామంది ఉన్నారు, చాలామంది ప్రేమతో సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా సినిమా రంగంలో, అలాగే ఏదో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అయితేమి, ఇతరత్ర ఎగ్జిబిటర్ రంగంలో అయితేమి, ఇతరత్ర లీజింగ్ రంగంలో అయితేమి, అన్ని రంగంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఈ రేట్లు పెంచే విధానానికి మీ స్వస్తి పలకడం అనేది ఆనందదాయకం. కాకపోతే ఇక్కడ మేమందరం కూడా ఆ రేవతి కుటుంబానికి సంఘీభావం తెలిపాము. జగపతి బాబు గారు, నేను మొట్టమొదటిసారిగా నేను మన లాయర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ ₹800 టికెట్ పెంచిన దానిపై కేసు వేసిన శ్రీనివాసరెడ్డి గారు, మేము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఫస్ట్ పోవడం జరిగింది. అదేవిధంగా ఆ భాస్కర్తో కూడా మాట్లాడడం జరిగింది. నీకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము. చలనచిత్ర పరిశ్రమలో బడాబాబులు కేవలం డబ్బు సంపాదించుకునే వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. సినిమాని ప్రేమించే వాళ్ళు,
సినిమా సినిమా అనేది జీవితం అని అనుకునే వాళ్ళు ఒక టైప్‌లో ఉంటారు కాబట్టి నిజం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండే జనం కొంతమంది ఉంటారు. ఆ రోజు పోయిన వాళ్ళని ఆ రోజు పోయిన ఆ సంఘటనలో పోయి ఆయనేదో విజయం సాధించినట్టు ఆయనకి సంఘీభావం తెలిపిన వాళ్ళంతా కూడా ఈ సినిమా రంగంలో వ్యాపార దృక్పథంతో ఉన్నవాళ్ళు మాత్రమే అని చెప్పవచ్చు. ఇతరత్రా అందరూ కూడా ఇప్పుడు వారానికి 7 సినిమాలు, 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయి రిలీజ్ అయినప్పటికీ కూడా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడకపోయినప్పటికి కూడా అదే విధంగా సినిమాని తీస్తూనే ఉంటూ ఉన్న నిర్మాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఈ టికెట్ రేట్లు తగ్గించే విధానానికి మీకు వన్స్ అగైన్ మీ యొక్క నిర్ణయానికి హర్షం తెలియబుచ్చుతున్నారని చెప్పేదాని కోసం నేను ఒక్కోస ఒ ఒ ఈ ఈ వీడియో ద్వారా మీకు టిడ్కో గృహాలపై రుసుములు చెల్లించి గత ప్రభుత్వ తప్పిదాలతో నివాసాలను పొందకుండానే బ్యాంకుల నుండి నెలవారీ వాయిదాలు చెల్లించాలన్న నోటీసులను అందుకుంటున్న వారి భారాన్ని తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం బృహత్తర నిర్ణయం తీసుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. నెల్లూరులో జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనేక మంది పేదవారు టిడ్కో నివాసాలను పొందకుండానే బ్యాంకుల నుండి ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిందన్నారు. సెప్టెంబర్ నెల వరకు ఈఎంఐలను ప్రభుత్వమే చెల్లించనున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తయ్యే లోపు 1,00,000కు పైగా ఇళ్లలో గృహప్రవేశాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2 లక్షలకు పైగా నివాసాలు అస్తవ్యస్తమైపోయాయని మండిపడ్డారు. ఏంటంటే 300 చదరపు అడుగులు ఒక రకమైన ఇల్లు, 365 చదరపు అడుగులు రెండో రకం, 430 చదరపు మూడో రకం 2 బెడ్రూమ్ హౌస్. దీన్ని ₹1,00,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రైమ్ మినిస్టర్ అర్బన్ ఆవాస్ యోజన కింద, 1.5 లక్ష స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ, 90,000 టిడ్కో ద్వారా సబ్సిడీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇల్లు కట్టడమే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్టీపీస్, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే ఏమి, ఓపెన్ ఎయిర్ పార్క్స్ అయితే ఏమి, లోపల స్కూల్స్ అయితే ఏమి, మహిళా అంటే ఈ సూపర్ మార్కెట్స్ అయితే ఏమి, లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఈ విధంగా అన్ని సదుపాయాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి చేయడానికి ₹90,000 ఇంటికి టిడ్కో ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా లబ్ధిదారులు ఒరిజినల్ స్కీమ్ ప్రకారం ₹300 ఎవరైతే ఉన్నారో 300 చదరపు అడుగుల వాళ్ళు 25,000 లబ్ధిదారులు కట్టాలా. అలాగే 2,65,000 ఎలిజిబుల్ పీపుల్కి లోన్ అని చెప్పి ఆ లోన్ అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 365 చదరపు అడుగుల్లో వాళ్ళు 50,000 కట్టాలా, ప్లస్ ₹3,15,000 లోను. ఆఖరిగా 430 2 బెడ్రూమ్ హౌస్కి ₹1,00,000 లబ్ధిదారులు కట్టి ₹3,65,000 లోన్ వాళ్ళకి శాంక్షన్ అయితే, అటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. 2019 వరకు, 2017లో ఇది స్టార్ట్ అయితే 19 దాకా వివిధ రకాలుగా 4,52,000 ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని వేరే స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్లో ఉంటే 2019 గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ టిడ్కో ఇళ్ల గురించి ఒక డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ఏంటంటే 25% కానీ తక్కువ కానీ లేదు, ఇంకా అసలు స్టార్ట్ కానీ ఇల్లు ఎన్ని ఉన్నాయో చూడండి అని చెప్పి ఆ ఇళ్ళని మేము ఇంకా ముందరికి ప్రొసీడ్ కాము, ఆ ఇళ్ళని కట్టబోము అని చెప్పి ఈ 4,52,000 ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని 2,61,000 ఇళ్ళకి కుదించారు. రెండోది ఏం చేశారంటే ఈ 2,61,000 ఇళ్లలో 300 చదరపు అడుగులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు 25,000 బదులు 500 ఇస్తే చాలు, ప్లస్ ఈ ₹2,65,000 రుణం ఏదైతే ఉన్నదో ఆ రుణ భారము మీరు తీసుకోబలేదు, గవర్నమెంట్ తీసుకుంటుంది అని డిక్లేర్ చేశారు. అలాగే
365 చదరపు అడుగుల ఇళ్ళకి 50,000 బదులు 25,000 కట్టండి. 430 చదరపు అడుగుల ఇళ్ళకి 1,00,000 బదులు 50,000 కట్టండి అని చెప్పి జీవో తీసుకొచ్చి ఇవన్నీ కూడా పెట్టి ఈ 4,52,000 ఇళ్ళని ఏదైతే కట్టదలుచుకుందో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని కుదించి 2,61,000కి తీసుకొచ్చారు. వాటిని కూడా కంప్లీట్ చేయకుండా కంప్లీట్ అయిన ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా టిడ్కో ఇళ్ళని ఒక రకంగా పనికి మాలిన పరిస్థితికి తీసుకువచ్చి హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది. ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మెమోరాండం ఇచ్చారు. అమిత్ షా రాజీనామా చేస్తలేడు. అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల దేవుని పేరును తీసుకోండి, అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారని చెప్పడం వల్ల ఈరోజు మహబూబ్ నగర్ లో నేను, అదేవిధంగా మా సిడబ్ల్యూసి మెంబర్ వంశీచంద్ గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్, మా మున్సిపల్ చైర్మన్లు, మా మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము అక్కడ సబ్మిట్ చేసేది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇంకొకసారి ఈ బీజేపీ నాయకులు మా బాబాసాహెబ్ గారి పైన మరొకసారి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సూబ్లేడ్ పిహెచ్సి నందు ఆశా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాతాను జయప్రదం చేయాలని, ఆ జాతర 26వ తారీఖున ఖమ్మం చేరుకుంటుందని, ఆ బస్సు జాతరకు మద్దతుగా మండలంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ భారీ ఎత్తున ఖమ్మం రావాలని కోరుతూ గోడా పత్రాలు, కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వసుంధరాకి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. జరిగే బడ్జెట్ ఖమ్మం వస్తుంది. ఆశా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు 33 జిల్లాలు బస్సు యాత్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పడం వల్ల ఈ ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు మాత్రమే జీతం పెంచుతామంటారు కానీ గెలిచిన తర్వాత మా ఆశా సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకని ఆశా సమస్యల గురించి ఖమ్మం అన్ని తెలుసుకొని ఖమ్మం జాత 26వ తారీఖు వస్తుంది, జయప్రదం చేయాలని, ఆశా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనము 18,000 రూపాయలు వెంటనే అమలుపరచాలని, లేని పక్షంలో అందరినీ కూడగట్టుకొని ఇంకా ఉద్యమాన్ని ఎక్కువ చేసి రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాన్ని తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హెచ్చరించారు. ఆవుడా చైర్మన్ అల్లాడస్వామి నాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్యం షాపుల నిర్వాహకులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మామూలు ఇస్తున్నట్లు కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారని వాటిని ఎమ్మెల్యే తోసిపుచ్చారు. వారి తీరును ఖండించారు. సార్ అధికారులు ఏం చెప్పారండి? సార్ అధికారులు ఏం చెప్పారండి? సార్ అధికారులు ఏం చెప్పారండి?
ఏలూరు జిల్లా చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ అధినేత పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన జరిగే కరెంటు ఛార్జీలు బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు పోస్టర్ ఆవిష్కరణలో నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు పాల్గొన్నారు. జిల్లా మున్సిపల్ అధ్యక్షుడు బోడు వెంకటేశ్వరరావు, ప్రచార విభాగం అధ్యక్షుడు చిలుకూరి జానారెడ్డి, జెడ్పీటీసీ మోలుగుమాటి నీరజ, ఎంపీపీ బాణీవత్తు రాంబాబు, టౌన్ అధ్యక్షుడు కొప్పుల నాగు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ మోసం చేశాడంటూ ఈపూరు మండలానికి చెందిన ముప్పాళ్ల కోటేశ్వరరావు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సొసైటీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలని డాక్యుమెంట్లతో పాటు 5 లక్షల చెక్ బ్యాంక్ మేనేజర్ సొంటి రఘురాం తీసుకున్నట్లు ఆరోపించారు. తమకు తెలియకుండా 5 లక్షల రూపాయలు డ్రా చేసుకుని వాడుకొని బేరమాడుతున్నట్లు బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నేను ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 మంత్స్ వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా అట్లా షెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటా వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారిని కలుస్తాము, లేదంటే ట్రస్ట్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 లక్షలు చెప్పి నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు. దాని బ్యాంక్ మేనేజర్ స్టాఫ్ ముందు. పుట్టపర్తి మండలం అమగొండ పాల్యం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. సత్యసాయి జిల్లా పోలీసులు పేకాట రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. పేకాట స్థావరాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘాతో మెరుపు దాడులు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను చూసి పేకాట రాయుళ్లు పరుగులు పెడుతున్నారు. 10 మంది పేకాట బాబులను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టపర్తి రూరల్ పోలీసులు వారి వద్ద నుండి 1,50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన జుంజమ్మ అనే మహిళా రైతుకు చెందిన వక్క తోట దగ్ధమైంది. మహిళా రైతు జుంజమ్మకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో 3 ఏళ్ల క్రితం వక్క చెట్లను సాగు చేసింది. వక్క చెట్ల సాగుకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసింది. అప్పులు చేసి 1400 వరకు చెట్లను పెట్టింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లను సవరించమని చెప్పినా అధికారులు మరమ్మత్తు చేయలేదు. దీంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వక్క చెట్లకు వ్యాపించాయి. 1400 వక్క చెట్లలో 1000 చెట్లు కాలిపోయినట్లు బాధితురాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన డెడ్ బాడీ పార్సల్ డెలివరీ కేసులో మృతుడి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. కాళ్ల మండలం గాంధీ చౌక్కి చెందిన బర్రె పైర్లయ్యగా గుర్తించారు. కూలి పని చేస్తూ ఎవరు ఏ పని చేసినా చేస్తూ వచ్చిన ఆదాయంతో మద్యం సేవిస్తూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న సిద్ధార్థ వర్మ 3 రోజులు పని నిమిత్తం బయటకు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీ చూసి వేసుకున్న బట్టలను బట్టి కుటుంబ సభ్యులు మృతుడిని గుర్తించినట్లు తెలిపారు.
స్థానిక సీసీ కెమెరాలలో చూసి మృతుడిని నిర్ధారించినట్లు కాళ్ల ఎస్ఐ తెలిపారు. ఇవి న్యూస్ ట్వైలైట్ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.